ప్రతిదీ టార్గెట్, టైం లేదు, ప్రతిదీ డెడ్ లైన్. ఒకటే ఒత్తిడి. ఆనందం అంటావా? నీ యోగాన్ని భోగాన్ని నిర్ణయించేది ఇన్స్టెంట్ గా రెడీ. క్విక్ క్విక్. టైం లేదు, వినేది టైం లేదు, తినేది టైం లేదు. ఏదైనా త్వరగా అయిపోయి, మాటలైనా ఆటలైనా. ఎందుకంటే నీ యోగాన్ని భోగాన్ని నిర్ణయించేది నీ వేగమే. ప్రతిదీ టార్గెటే, ప్రతిదీ డెడ్ లైనే. ప్రస్తుతం ఎవరు వర్తమానంలో జీవించడం లేదు. గతం నుంచి భవిష్యత్తులోకి లాంగ్ జంప్ చేస్తున్నారు. రేపేం చేయాలో, ఎల్లుండేం జరగాలో నిన్ననే నిర్ణయం అయిపోతుంది. ఒకటే ఒత్తిడి. ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి, అంతులేని జాబితా. చిక్కుపడ్డ పనులు అయోమయం. మనసంతా గజిబిజిగా ఆలోచనలు. పేరు కోసం కొందరు, కాసుల పేరు కోసం ఇంకొందరు. దుమ్ము రేపుకుంటూ దమ్ము ఆపకుండా దౌడు తీస్తున్నారు. పంచరంగుల్లో పంచన చేరుతున్న పచ్చనోట్లను చూసి మురిసిపోతున్నారు. తమను తాము మరిచిపోతున్నారు. మరి ఆనందం అంటావా? ఇన్స్టెంట్ గా రెడీ. స్నేహం ఇన్స్టెంట్, ఫుడ్ ఇన్స్టెంట్, ఇక ప్రేమ ఇన్స్టెంట్. డబ్బులు ఖర్చు పెట్టు, పెద్ద హోమ్ థియేటర్ కొనుక్కో, మ్యూజిక్ సిస్టంతో అదరగొట్టు, వీధి వీధి అంతా దడదడాడించు, ఫ్రెండ్స్ తో గలు ఫుల్గాను సిట్టింగ్ వేసుకో. కానీ ఏదైనా తొందర కానీ తెలుసమ్మా. చిన్నారి కొడుక్కి నూనె రాసి తలంటి ఎన్నాళ్ళయింది. ఊరిలో ఉండే అమ్మ గాజు కళ్ళల్లో నీళ్ళని నిలువరించి ఎన్నాళ్ళయింది. తారల జలతారు కింద పడుకొని చుక్కల్ని లెక్క పెట్టి ఎన్నాళ్ళయింది. తొలకరి కింద నిలబడి పులకరించి ఎన్నాళ్ళయింది. గులాబీ రేకులపై విరిసిన మంచు ముత్యాలను చూసి ఎన్నాళ్ళయింది. కడుపుబ్బ నవ్వి ఎన్నాళ్ళయింది. మనసారా ఏడ్చి ఎన్నాళ్ళయింది. అంతెందుకు, గుండెల నిండా ఊపిరి పీల్చి ఎన్నాళ్ళైందో గుండె మీద చేసుకొని చెప్పగలవా? వెలుతురును తరుముతున్న తిమిరంలా వేగం జీవితాన్ని తరుముతోంది. కాలం పాడుకుంటున్న వేలంబాట ఈ జీవితం. గడియారంలో సెకండ్ ముళ్ళు కొనకు చిక్కుకొని మనసు గిరగిరా చక్రభవనం కాదు కాదు వక్రభవనం. అంగుళాన్ని శోధించే కళ్ళకు కట్టే గూగుల్ ఎర్త్, అబద్ధాన్ని ఆవిష్కరించే లైట్ డిటెక్టర్, గది లోపల ఏముందో గోడవతల ఏం జరుగుతుందో చూపే కెమెరా కళ్ళు అన్నీ వచ్చేసాయి. కానీ నీ మనసుకు నిజంగా ఏం కావాలో నీకు చెప్పే యంత్రం ఉందా? ఇది గమ్యం లేని పరుగు, నువ్వు నీతో పోటీ పడే అర్థం లేని పందెం. తరుగుతున్న మనశ్శాక్షికి దొరకకుండా పారిపోతున్న దొంగ నేటి మనిషి. నిస్సారమవుతున్న ఎడారి జీవితంలో ఓపికల ఓఎసిస్లు కావాలి. ఇంటర్నెట్తో ప్రపంచమంతా అనుసంధానమైన ఈ యుగంలో కనెక్టివిటీ కావాలి. మనకు మనసుకు మధ్య, మనిషికి మనిషికి మధ్య